ఇస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పూణేలో అదుపు తప్పి ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కాంక్రీట్ లారీ అదుపు తప్పి అటుగా వెళ్తున్న స్కూటీ మీద బోల్తా పడింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న ఇద్దరు కూడా వెంటనే అక్కడికక్కడే మృతి చెందారు. మీరు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో కూడా విజువల్స్ చూస్తున్నారు. అయితే హెవీ వెహికల్స్ కి కూడా ఒక టైం పర్మిట్ తర్వాత కూడా అంత స్పీడ్ గా రావద్దని కూడా పోలీసులు చెప్తూ ఉంటారు. కానీ ఆ టర్న్ తీసుకునే దగ్గర ఆయన ఎంతో స్పీడ్ గా వచ్చిన విజువల్స్ కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాం. అయితే అదుపు తప్పి స్పీడ్ గా రావడంతో టర్న్ తీసుకున్న నేపథ్యంలో కూడా అటుగా వెళ్తున్న స్కూటీ మీద ఆ లారీ బోల్తా పడింది. దీంతో ఇద్దరు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. వారిద్దరిని కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గౌతమి అందిస్తారు. ఎస్ గౌతమి, మనం చూస్తున్నాం. అయితే హెవీ వెహికల్స్ కి కూడా సర్టెన్ స్పీడ్ లిమిట్ కూడా ఉంటుంది. అయితే వారందరూ కూడా ఫాస్ట్ గా వచ్చేయడం వల్ల అదుపు తప్పి బోల్తా పడింది. ఇద్దరు కూడా అక్కడికక్కడే మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? వినైనా మనం ఒక్కసారి కనుక వీడియోస్ అంటే ఇప్పటికీ కూడా వైరల్ గా కూడా మారుతున్నాయి. పుణేలో అత్యంత భయానకంగా మారింది యాక్సిడెంట్ ఏదైతే మనం చూస్తూ ఉన్నామో. ముఖ్యంగా ఒక్కసారిగా ఇటువంటి యాక్సిడెంట్స్ లోని ఎప్పుడు కూడా హెచ్చరిస్తూనే ఉన్నారు. అది పుణే అని కాదు, ప్రతి చోట కూడా హెచ్చరిస్తూనే ఉన్నారు. సర్టైన్ అంటే మార్నింగ్ 8 o'clock వరకు, అంటే ఎర్లీ మార్నింగ్ వరకు కూడా హెవీ వెహికల్స్ కి రోడ్డు పైన అనుమతి ఉంటుంది. మిడ్ నైట్ నుంచి ఎర్లీ మార్నింగ్ వరకు. దాని తర్వాత వన్స్ 7:30, 8, 8:30 ఈ టైంకి ఏంటంటే కాలేజ్ కి వెళ్లే పిల్లలు ఉంటారు, ఆఫీసెస్ కి వెళ్లే వాళ్ళు ఉంటారు. రోడ్లన్నీ కూడా రద్దీ అయిపోయే సమయం బట్టి ఆ టైంలోని హెవీ వెహికల్స్ వచ్చే ఛాన్సెస్ లేవు. అసలు హెవీ వెహికల్స్ అనేవి రాకూడదు. ఇన్ కేస్ ఏదైనా సరే ఎమర్జెన్సీ గూడ్స్ కానీ లేకపోతే ఇంకేమైనా కానీ తరలించే ప్రయత్నం కానీ, అంటే ఏవి సరే వెళ్తున్న పరిస్థితులు కానీ ఉంటే అత్యవసరం అయితే అవి కూడా ఒక సర్టెన్ స్పీడ్ అన్నది కూడా మెయింటైన్ చేయాలి. ఈవెన్ హైవే పైన కూడా సర్టెన్ స్పీడ్ మెయింటైన్ చేసి వెళ్ళాలి. వెన్స్ లోకల్లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా స్పీడ్ అనేది మెయింటైన్ చేయాలి అని చెప్పి కూడా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉన్నారు పోలీసులు. అయినప్పటికీ ఈ రోజు జరిగిన ఈ ఇన్సిడెంట్ మనం చూసుకున్నట్లయితే ఈ కాంక్రీట్ ఏదైతే లారీ ఉందో ఒక్కసారిగా స్పీడ్ అన్నది పెంచుకొని, అంటే అంత హెవీ రద్దీగా ఉన్న ఏరియా మనం చూస్తూ ఉన్నాం కదా. రోడ్డు కూడా చాలా రద్దీగా ఉంది. బైకులు కావచ్చు, కార్లు కావచ్చు, చుట్టుపక్కల మొత్తం కూడా ఈ 2 road జంక్షన్స్ లాగా మనకు అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ఇటు నుంచి వెహికల్స్ అటు నుంచి వెహికల్స్ వస్తున్నప్పటికీ కొంచెం కూడా మనం ఇక్కడ మినిమం స్పీడ్ మెయింటైన్ చేయాలి, స్పీడ్ లో వెళ్ళాలి అన్నది ఏ మాత్రం కూడా ఆలోచించకుండా ఆ యొక్క టైంలోని హెవీగా ముందుగానే మనకు ఆ వెహికల్స్ అనేవి చాలా హెవీగా ఉంటాయి. దట్ కాంక్రీట్ వెహికల్ అది లారీ మనం చూస్తూ ఉన్నాము ఎంత హెవీగా ఉందో. అంత స్పీడ్ గా వచ్చి ఒక్కసారిగా ఆ కర్వ్ ఏదైతే ఉందో ఇటు సైడ్ ఆ కర్వ్ తప్పించు, అంటే ఆ సైడ్ రావాలి అన్న ప్రయత్నం చేసే ఏదైతే ఉందో అక్కడ కూడా తన స్పీడ్ కంట్రోల్ చేసుకోకుండా అదే స్పీడ్ లో రావడం వల్ల అన్యాయంగా, అంటే ఒకరు చేసిన తప్పుకి వేరొకరు బలి అయిపోవడం అంటే ఇదే అన్నట్టు ఇక్కడ మనకి క్లియర్ గా చూడొచ్చు వినైనా. సో వెంటనే అటుగా వాళ్ళు రోడ్ క్రాస్ చేసి వెళ్దామని చెప్పి అదే మనకి స్కూటీ మీద ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గా చెప్తూ ఉన్నారు. ఇద్దరు యువతులు కూడా రోడ్ క్రాస్ చేసి వెళ్దామని చెప్పి రావడం కూడా జరిగింది. వెంటనే ఆ వస్తున్న వెహికల్ ని వాళ్ళు చూసి అసలు ఏం చేయాలో అర్థం కావాలి. అంటే సడన్ గా వాళ్ళ అసలు ఏం జరుగుతుంది, మనం ఇక్కడ ఎస్కేప్ అవ్వాలి, ముందుకు వెళ్ళాలి అనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వాళ్ళ మైండ్స్ అన్నవి బ్లాక్ అయిపోయినాయి. అంటే అక్కడి నుంచి మనం వెళ్ళాలా వద్దా, వెనక్కి రావాలా ముందుకు వెళ్ళాలా అన్న ఆ ప్రయత్నం కూడా వాళ్ళు ఇంకా చేయక ముందే ఆ లారీ అన్నది వాళ్ళని అటాక్ అయింది. వెంటనే ఆ లారీ కింద ఇద్దరు కూడా, అంటే స్కూటీతో పాటు ఇద్దరు కూడా పడిపోయి నిర్జును, అంటే స్పాట్ డెడ్ అనమాట. మనం ఆ లారీ ఆ విజువల్స్ కనుక చూసుకున్నట్లయితే స్పాట్ డెడ్. అయితే ఏదైనా సరే ముఖ్యంగా పోలీసులు అందరూ కూడా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. రోడ్ల పైకి వచ్చేటప్పుడు సర్టెన్ స్పీడ్ అనేది మెయింటైన్ చేయండి. ఈవెన్ కార్లు కానీ బైక్స్ కానీ ముఖ్యంగా హెవీ వెహికల్స్ ఏవైతే రోడ్డు మీదకి వస్తాయో దట్టు ఈ డే టైం జనసంచారం అంటే ఎక్కువగా తిరిగే టైం ఏదైతే ఉంటుందో ఆ టైంలో కూడా మినిమం స్పీడ్ అనేది మెయింటైన్ చేయాలి. చేయకపోతే ఇటువంటి దారుణాలు చోటు చేసుకుంటా అని చెప్పి కూడా పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ఒకటి మన తప్పు వల్ల మనం బలి తీసుకుంటూ ఉంటే, ఇంకొకటి ఎవరో చేసిన తప్పుకి మనం కూడా చనిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ సీన్ లో కూడా సేమ్ అతను హెవీ స్పీడ్ తోని హెవీ లారీ హెవీ స్పీడ్ తో రావడం వల్ల ఇద్దరు యువతులు స్పాట్ లోనే చనిపోయారు. నిజంగా ఇది బాధాకరం అని చెప్పాలి. వెంటనే అది పడిపోయిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న వెహికల్స్ అన్ని కూడా దాని నుంచి దాటే ప్రయత్నం కూడా చేశారు. మనం ఒక్కసారి కనుక విజువల్స్ లో కూడా చూసుకున్నట్లయితే మొత్తం కూడా వాళ్ళు దాటే ప్రయత్నం చేశారు. అదృష్టవశాత్తు వాళ్ళందరూ కూడా తప్పించుకున్నారు, కానీ వీళ్ళిద్దరూ స్పాట్ డెడ్ అయిపోయారు వినైనా. రైట్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ గౌతమి. ఎస్, బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం, డిస్టర్బింగ్ విజువల్స్ చూస్తున్నాం. అయితే మిమ్మల్ని కలవరిపరచడం మా ఉద్దేశం కాదు, కానీ నిజమేంటో తెలియాలి అనే ఉద్దేశంతోనే వీడియోని కూడా మేము ప్లే చేస్తున్నాం. అయితే పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక కాంక్రీట్ లారీ అదుపు తప్పి స్కూటీపై బోల్తా పడిన విజువల్స్ కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాం. అయితే ఓవర్ స్పీడ్ తో రావడంతోనే అక్కడ కర్వ్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ కర్వ్ తీసుకునే నేపథ్యంలో కూడా ఓవర్ స్పీడ్ కంట్రోల్ చేసుకోలేకపోయి ఆ స్కూటీ మీద పడిపోయిన విజువల్స్ మనం చూస్తున్నాం. అయితే ఇద్దరు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. వారి
వారిద్దరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గా పనిచేస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఒక్కసారిగా బోల్తా పడ్డ లారీ అదే సమయంలో స్కూటీపై రోడ్డు క్రాస్ చేస్తున్న యువతులిద్దరిని కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాం. అయితే లారీ కింద ఇద్దరు కూడా నలిగిపోయారు. తప్పించుకునే ప్రయత్నం చేసినా సరే వారికి ఏమవుతుందో కూడా అర్థం కాక అక్కడే ఒక సెకండ్ ఆగిపోవడంతో ఒకేసారి లారీ వచ్చి టర్న్ తీసుకునే క్రమంలో కూడా అదే స్పీడ్ తో టర్న్ తీసుకుందామని చూసింది. అయితే ఆ స్పీడ్ తో టర్న్ చేసుకుంటే అంత హెవీ వెహికల్స్ అంత స్పీడ్ తో టర్న్ తీసుకోవడం అది అసాధ్యమనే చెప్పుకోవాలి. సో అందుకే బోల్తా పడిపోయిన విజువల్స్ వారిద్దరు కూడా నుజ్జు అయిపోయారు. వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే వారిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గా పనిచేస్తున్నట్టు చెప్తున్నారు. అయితే లారీ అతివేగమై ప్రమాదానికి ప్రధాన కారణంగా కూడా పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ లో వీడియో రికార్డ్ అయింది. ఆ విజువల్స్ ని మనం ఇప్పుడు చూస్తున్నాం. అయితే మిమ్మల్ని కలవరిపరచడం మా ఉద్దేశం కాదు, కానీ నిజమేంటో తెలియాలి, ఓవర్ స్పీడ్ తో ప్రాణాలు ఎలా పోతున్నాయో తెలియాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోని మేము ప్లే చేస్తున్నాం.